హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే కొత్త పోస్టింగ్ చూశారు కదా. మనం చాలా కాలంగా ఈ విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ని అబ్యూజ్ చేయకండి, ఇష్టం వచ్చినట్టు యాంటీబయోటిక్స్ వాడకండి అని చెప్తూ వచ్చాం. మన కామెంట్లో ఏమొచ్చాయి? ఎవడరా నువ్వు చెప్పడానికి? సరే అండి, నన్ను పట్టించుకోవద్దు, నేనేదో కెమికల్ ఇంజనీర్ని. ఇప్పుడు ఎవరు చెప్పారు? డాక్టర్ సౌమ్య స్వామినాథన్. ఎవరో తెలుసా? WHO చీఫ్ సైంటిస్ట్, PhD ఇన్ పీడియాట్రిక్ పల్మనాలజీ. చిన్నపిల్లల ఊపిరితిత్తుల మీద రీసెర్చ్ థీసిస్లు రాసి PhD తెచ్చుకున్నామా? ప్రపంచానికే పెద్ద డాక్టర్, WHO కదా, ప్రపంచానికే పెద్ద డాక్టరా. పూణే మిలిటరీ మెడికల్ కాలేజీలో MBBS చేసి ఆ తర్వాత MDలు చేసి PhDలు చేసి HIV మీద, TB మీద, HIV పేషెంట్లలో ఈ TB వల్ల లంగ్స్ మీద ఎటువంటి ఇబ్బంది పడుతుంది అని ఊపిరితిత్తుల మీద కణం కణం తెలిసినామా. ఆమె ఏం చెప్పింది? విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వాడుతున్నారు, హామ్ చేస్తుందని చెప్పింది. అదేగా మనం చెప్తున్నాం, అదే కదా మనం చెప్పేది కూడా. అంటే శంఖంలో పోస్తే తీర్థంగా అన్నట్టు వీళ్ళందరూ, ఈ మేధావులందరూ ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నారు. మేధావుల మౌనం సమాజానికి ప్రమాదకరం. ఈ వేవులు ఇలా లెగిసిపోతుంటే ఎప్పటికైనా మన బాధ్యత మనం నిర్వర్తించకపోతే ఎట్లా అని చెప్పి ఇప్పుడిప్పుడే నోరు తెరుస్తున్నారు. మనకు ఆ భయం లేదు. మనం ఎప్పటి నుంచో మన వాయిస్ ఇస్తూనే ఉన్నాం. ఎవరికి భయపడాల్సిన ఇదైతే కనపడలేదు కాబట్టి విజిల్ బ్లోయర్గా పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కాకపోతే ముందు వెనక మనం చెప్పిందే కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే దట్ ఈజ్ సైన్స్. అదే సైన్స్. మీ ముందు చూపించేదంతా ప్లాసిబో ఎఫెక్ట్. హోమియో డాక్టర్ చేసే ప్లాసిబో ట్రీట్మెంట్ అంటారు దీన్ని. హోమియో వైద్యం విత్ అల్లోపతిక్ మెడిసిన్స్. కానీ ఆ ప్లాసిబో ఎఫెక్టు వీళ్ళు ఏదో నీళ్లతోనో, ఇంజక్షన్లన్నీ DM వాటర్తోనో, మందులన్నీ ఏవో సప్లిమెంట్లతోనో చేస్తే సర్లే, ట్రీట్మెంట్ చేయకపోయారు, కనీసం దీనికి మందు లేదు కాబట్టి పేషెంట్కి అయితే దానివల్ల చెడు అయితే జరగదులే అనుకోవచ్చు. కానీ వీళ్ళు ప్లాసిబో ట్రీట్మెంట్ దేంతో చేస్తున్నారు? భయంకరంగా ఆల్రెడీ కరోనా దెబ్బకి నాశనం అయిపోయిన బాడీలోకి వీళ్ళు ఇష్టం వచ్చిన డ్రగ్స్ ఇంజెక్ట్ చేస్తూ పేషెంట్ని ఇంకా దారుణమైన పరిస్థితిలోకి నెడుతున్నారు. నేను 100% చెప్తున్నా. ఇచ్చే మందులన్నీ, ఫస్ట్ వీక్లో ఇచ్చే మందులన్నీ ప్లాసిబో ఎఫెక్ట్. సార్, ఈ మందులతో కూడా తగ్గిపోయిందిగా. హోమియో డాక్టర్కి వెళ్తే చిన్న గోళీలు ఇస్తారు, ఏం పర్లేదు అయ్యి వేసుకో తగ్గిపోద్ది అంటారు. ఎందుకంటే హోమియో ఎవరైతే ఆ విధానాన్ని ఫైండ్ చేస్తారో అతనే చెప్పింది. నువ్వు ఎప్పుడైతే ఇది నాకు తగ్గిపోద్ది అని చెప్పి నమ్మకం కలిగించుకుంటావో ఆటోమేటిక్గా నీ బాడీయే ఆ రోగాన్ని తగ్గించడానికి, ఆ బాడీయే ఫైట్ చేయడానికి ఇమ్యూనోని పెంచుకుంటుంది. దానివల్ల రోగం తగ్గిపోద్ది. కాబట్టి పేషెంట్కి సంథింగ్ ఏదో ఇస్తున్నామన్న ఫీలింగ్ కలిగించి దీంతో అతనికి ఆ వ్యాధి తగ్గిపోద్ది అని చెప్పి మనం నమ్మకం కలిగించినట్లయితే అతని ఇమ్యూనోనే తగ్గించేసుకుంటుందయ్యా అని చెప్పి హోమియో మెయిన్ ప్రిన్సిపల్. ఈరోజు ఈ కరోనాకి ఏదైతే ఫస్ట్ వీక్లో ఇస్తున్నారో ఆ ఇచ్చే మందులన్నీ కూడా హోమియో విత్ అల్లోపతిక్ మెడిసిన్స్, ప్లాసిబో ఎఫెక్ట్. కానీ ఆ ప్లాసిబో ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ట్రీట్మెంట్ చేసినట్టు కనపడటానికి
వీరు ఇస్తున్నటువంటి ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో, స్టెరాయిడ్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, హెచ్సిక్యూలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా దారుణంగా పేషెంట్ని డిటరేట్ చేయడానికి హెల్ప్ అవుతున్నాయి, లాంగ్ కోవిడ్ రావడానికి హెల్ప్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని మనం చెప్తున్నాం. దానికి మన మీద దాడికి వచ్చేస్తారు. నువ్వు కెమికల్ ఇంజనీర్, నువ్వెవడవా చెప్పడానికి? ఆ డ్రగ్ తయారు చేసేది మేము, వీ ద కెమికల్ ఇంజనీర్స్. ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుందో మాకు తెలుసు కదా. సరే, మేము చెప్తే నమ్మట్లేదు కదా. కర్మ ఏంటంటే మేము తయారు చేసిన మందు ఎలా పనిచేస్తుంది, వాళ్ళు దీనికి వాడుతున్నారు, ఇది తప్పు అని చెప్పితే ఆ మాట నేను చెప్పకూడదు అంటున్నారు. సరే, పోని మీ డాక్టరే, ప్రపంచానికే పెద్ద డాక్టర్, చీఫ్ సైంటిస్ట్ WHO డాక్టర్ సౌమ్య స్వామినాథన్, మన ఇండియనే. ఆమె చెప్పింది కదా, ఇప్పుడు కూడా తీర్థం కదా అది, ఆపరా యాంటీబయాటిక్స్. ఇంకా భారతదేశానికి పెద్ద ఆసుపత్రికి పెద్ద డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు కదా, ఫస్ట్ వీక్లో స్టెరాయిడ్ తీసుకుంటే శాచురేషన్లు దానివల్ల పడిపోతున్నాయి అని చెప్పారు కదా. పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆయనకి. ఆయన పల్మనాలజిస్టే, భారతదేశానికి పెద్ద ఆసుపత్రికి పెద్ద డాక్టర్, ఆయన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. ఆయన కూడా చెప్పాడు కదా. ఇంకా 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 ఎందుకు స్టెరాయిడ్స్ రాస్తున్నారు ఫస్ట్ వీక్లో హోమ్ ఐసోలేషన్లో పేషెంట్కి? ఇంకా ఎందుకు స్టెరాయిడ్స్ రాస్తున్నారు మీరు? ఇంకా హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్కి ఆల్రెడీ యాంటీబయాటిక్స్ వాడి రెసిస్టెన్స్ వచ్చేసి మ్యూకోర్మయోసిస్ అని చెప్పి గుజరాత్లో సెప్టెంబర్లో ఐడెంటిఫై చేసి చెప్పాము. యాంటీబయాటిక్స్ అబ్యూస్ చేయడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తున్నాయి, బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుంది, రెసిస్టెన్స్ వచ్చేస్తుంది లోపల బాడీ. మీరు ఆల్రెడీ స్టెరాయిడ్ వాడి ఇమ్యూనో సప్రెస్ చేస్తే బ్యాక్టీరియా రెచ్చిపోదా? ఆ రెచ్చిపోయిన దానికి మళ్ళీ మీరు యాంటీబయాటిక్లు వేస్తే ఆ యాంటీబయాటిక్లకి రెసిస్టెన్స్ వచ్చి అది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాగా మళ్ళీ రెసిస్టెన్స్ తెచ్చుకొని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు డెవలప్ అయిపోయి అయితే మ్యూకోర్మైసిస్లు డెవలప్ అయిపోయి మీరేం చేయకండి. అట్లీస్ట్ వాళ్ళ కర్మకాలను వదిలేసినా కూడా వాళ్ళ బాడీ ఇమ్యూనోతో బయటపడిపోతారు. మరి ఈ మాట చెప్పాను అనుకో, ఇదిగో ఈయన మందులే వాడద్దని చెప్తున్నాడంట. వాడే మందు ఉపయోగపడేదైతే వాడండి. అది మీకు తెలియదా? రాయమాకండి. ఉపయోగపడే మందు మీకు తెలియదా? రాయమాకండి. ఎందుకు? ఎందుకు ఇష్టం వచ్చిన మందులు రాసేయటం? ఆల్రెడీ లోపల కుళ్ళిపోతున్న వాళ్ళ బాడీని ఇంకా నాశనం చేయడం ఎందుకండి? నేను ఇదే చెప్తున్నా. ఆల్రెడీ వాలంటీర్స్ని కాల్ఫర్ చేశాను. వాలంటీర్స్కి ఏం పని చేయాలని అడుగుతున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రిస్క్రిప్షన్లు తీసుకోండి. దాంట్లో యాంటీబయాటిక్ కనపడినా, దాంట్లో స్టెరాయిడ్ కనపడినా పీపుల్ని అవేర్ చేయండి, పీపుల్ని ఎడ్యుకేట్ చేయండి. ఫస్ట్ వీలైతే ఇప్పుడు ఆల్రెడీ చీఫ్ సైంటిస్టులే గైడ్లైన్స్ ఇస్తున్నారు కదా, ఇవి వాడొద్దు అని. స్టెరాయిడ్లు కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడొద్దని చెప్పి పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లే చెప్తున్నారు కదా. ప్రపంచానికే పెద్ద ఆసుపత్రి WHO సైంటిస్టులే చెప్తున్నారు కదా. మరి ఇంకా వాడేవాళ్ళని, ఇంకా వాడిచ్చే వాళ్ళని వీళ్ళ మీద ఎందుకు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టకూడదు? వీళ్ళు అప్డేట్ కాకుండా ఈ ఇంటర్నేషనల్ జర్నల్స్ లేకపోతే ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అవ్వకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పేషెంట్కి ప్రాణానికి హాని చేసే మందులు రాస్తున్న వీళ్ళ మీద డాక్టర్స్ మీరు ఏం ఫీల్ అయినా నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది లైఫ్ సమస్య. తెలిసి మీరు చంపేస్తా ఉంటే చూస్తాం, మేము ఊరుకోం.
మీరు యాంటీబయోటిక్స్ రాయటం ఆపండి, మీరు స్టెరాయిడ్స్ రావడం ఆపండి. ఆపకపోతే ఆల్రెడీ మేము వాలంటీర్స్ని కాల్ఫర్ చేసాం. దాంట్లో లాయర్స్ ఉన్నారు, దాంట్లో బోల్డ్ అంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, బోల్డ్ అంతమంది రకరకాల గ్రూపుల నుంచి. దీని నుంచి బయటపడటం కోసం మా వంతు ఏం సాయం చేయాలని చెప్పి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. వాళ్ళందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పీపుల్ని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం ఇంపార్టెంట్. వచ్చే ప్రిస్క్రిప్షన్లో ఈ యాంటీబయాటిక్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఉంటే తీసి అవతల పడేసి చెత్తబుట్టలో పడేయమనండి అండి. ఆ మెడిసిన్స్ని చెత్తబుట్టలో పడేయమనండి. సెకండ్ వీక్లో రెమ్డెసివిర్ చేస్తా అని చెప్పి డాక్టర్ అన్న ప్రిస్క్రిప్షన్ రాస్తే మీరు బ్లాక్ మార్కెట్ కోసం పరిగెత్తకండి, తీసి దాన్ని చెత్తబుట్టలో పడేయండి. సెకండ్ వీక్ రెమ్డెసివిర్ కుదరదు, ఫస్ట్ వీక్లో స్టెరాయిడ్ బయోటిక్స్ ఒప్పుకోవద్దు. ముందు ప్రిస్క్రిప్షన్లు చూడండి, పీపుల్ని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళ ఆస్తులు దోపిడీకి గురి కాకుండా అడ్డుకోండి. వీలైతే ఇంకా గట్స్ ఉంటే అది రాసిన వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టండి. ఎందుకంటే మిమ్మల్ని చంపడానికి అది ఇగ్నోరెన్స్ వల్ల కాదు, తెలిసి అహం వల్ల జరిగే. వీడెవడు చెప్పడానికి, వీడు చెప్పింది మనం ఎందుకు వినాలి అనే అహం వల్ల వాళ్ళు చేయబోయే మర్డర్ అది. దాని మీద ఖచ్చితంగా 307 ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టండి. ఎందుకంటే చెప్తా ఉంటే వినట్లేదు సార్, వాళ్ళ పందాలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇంత అహం? డాక్టర్ అనే డిగ్రీ రాగానే మనం అంతా దేవుడు అయిపోతామా, నియంత్రణ అయిపోతామా? ఎందుకు మనం ఇంటర్నేషనల్ జర్నల్స్ ఎందుకు ఫాలో అవ్వం, అప్డేట్స్ ఎందుకు ఫాలో అవ్వం? లేదంటే అప్డేట్స్ ఫాలో అయ్యే పెద్ద డాక్టర్లు చెప్పినప్పుడు మనం ఎందుకు వినం? మనకు లేకపోవచ్చు ఆ నాలెడ్జ్. పెద్ద డాక్టర్ పేపర్లో వస్తున్నాయి, గూగుల్లో కొడితే వచ్చేస్తాయి న్యూస్లో. వీడింత మొత్తుకుంటున్నాడు, ఇది నిజమా కాదా అని చెప్పి ఒక గూగుల్ న్యూస్లోకి వెళ్ళిపోయినా తెలిసిపోతుంది. ఎందుకు మనకింత అహంకారం? ఇంకా ఎప్పుడు తగ్గించుకుంటాం మన అహంకారం? ఇన్ని చావులు మీరు వేసిన స్టెరాయిడ్ వల్లే ఆక్సిజన్ పడిపోతుందని చెప్పి రణదీప్ గులేరియా వాళ్ళు చెప్తున్నారు. అది తప్పు అయితే మరి ఆయన మీద కేసు పెట్టండి. మీరు రణదీప్ గులేరియా మీద IMA కేసు పెట్టమని చెప్పండి. ఆయన IMA మెంబర్షిప్ సస్పెండ్ చేయండి ఆయన చెప్పింది తప్పు అయితే. ఈ WHO చీఫ్ సైంటిస్టు యాంటీబయాటిక్స్ వాడితే అబ్యూస్ చేస్తే పరిస్థితులు నెక్స్ట్ ఇంకొక పాండమిక్ వీటి వల్ల వస్తుందని చెప్తుంది. ఆమెకు అర్జెంటుగా మన ఇండియా నుంచి, ఎందుకంటే ఆమె ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి, ఒకవేళ భారతదేశ పౌరసత్వం ఉంటే రద్దు చేయండి. ఆమె ఇండియా వస్తే అరెస్ట్ చేయండి, లుక్అవుట్ నోటీస్ ఇవ్వండి. మరి ఒకటి ఆమె చెప్పింది నిజమన్నా ఒప్పుకోండి, లేకపోతే ఆమె మీద కేసు అన్నా IMA ఫైల్ చేయండి. డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పింది నిజమని అన్నా ఒప్పుకోండి, లేకపోతే డాక్టర్ రణదీప్ గులేరియా మీద యాక్షన్ తీసుకోండి. ఈ రెండూ కూడా నా మాటలు కాదు, ఐఎమ్ కోటింగ్ దెమ్. నా మీద కూడా పెట్టుకుంటా అంటే కంబైన్డ్గా పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒకటి నాకు ఈ వీక్లో క్లారిటీ కావాలి డాక్టర్స్ నుంచి, యాంటీబయాటిక్స్ మంచి చేస్తాయా చేయవా, స్టెరాయిడ్స్ మంచి చేస్తాయా చేయవా. ఫస్ట్ వీక్ స్టెరాయిడ్స్ రణదీప్ గులేరియాని మీరంతా ఆయన చెప్పిన దాన్ని ఆమోదిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? IMAతో స్టేట్మెంట్ ఇప్పించండి. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెప్పేది నిజమా అబద్ధమా? IMAతో స్టేట్మెంట్ ఇప్పించండి. లేదంటారా, మౌనంగా ఉంటే అర్ధాంగీకారం అనుకుంటాం, అంటే ఒప్పుకున్నారని అనుకుంటాం, లీగల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం. ఎందుకంటే మీరు పేషెంట్స్ని మెర్సీ కిల్లింగ్ చేస్తుంటే వీ వోంట్ అలౌ ఎనీ మోర్. వాలంటీర్స్ ఒకటి, మనం ఈ వీక్ మటుకు పెద్ద డాక్టర్లనే మనం నమ్ముదాం. ఈ గల్లీ డాక్టర్లను కాదు, పెద్ద డాక్టర్లనే మనం నమ్ముదాం. మన దృష్టికి వచ్చే ప్రిస్క్రిప్షన్లోంచి యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ ఎలిమినేట్ చేసి కొనకముందే వాళ్ళ డబ్బులు ఖర్చు తగ్గించండి. లేదంటారా, ఒకవేళ కొనేశారు తీసి చెత్తబుట్టలో పోయండి. ఫస్ట్ వీక్లో స్టెరాయిడ్ రాస్తే, ఫస్ట్ వీక్లో యాంటీబయాటిక్ రాస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయమాకండి.
దీని మీద ఎటువంటి లీగల్ బ్యాట్కి ఎవరన్నా వచ్చినా కానీ వీఆర్ రెడీ టు ఫైట్ విత్ ఆల్ ది ప్రూఫ్స్. డాక్సీ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపేనియా, ఈ మ్యూకర్మైసిస్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రతి దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. పెద్ద డాక్టర్లు, పెద్ద ఆసుపత్రి, పెద్ద డాక్టర్లు, ప్రపంచంలోని పెద్ద ఆసుపత్రి, పెద్ద డాక్టర్లు ఇచ్చిన క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ అబ్జర్వేషన్ సంబంధించిన టోటల్ డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు, భయపడాల్సిన పని ఏం లేదు. కంటిన్యూ ద ఫైట్. ఎందుకంటే నెక్స్ట్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ తర్వాత వచ్చేది L452R 6172 ఇమ్యునో కాంప్రమైజ్డ్, RT-PCR ఎస్కేప్ 150, డెల్ 156 డెల్ 157, డెల్ 158 వచ్చాయి. ఎప్పుడైతే స్పైక్లో డిలీషన్స్ వస్తాయో RT-PCRని ఎస్కేప్ అవుతాయి. ఎందుకంటే యూకే వేరియంట్లో కూడా చూసాము. B117లో డెల్ 69, డెల్ 70 డిలీషన్స్ వచ్చిన తర్వాత చాలా కేసులు RT-PCR దొరకలేదు. తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాతే నెగిటివ్లను కూడా పాజిటివ్గా మార్చుకున్నారు. సేమ్ ఇప్పుడు డబుల్ మ్యూటాంట్లో కానీ త్రిబుల్ మ్యూటాంట్లో కానీ స్పైక్ డిలీషన్స్ వచ్చాయి. డబుల్ మ్యూటాంట్లో స్పెసిఫిక్గా 6171లో డిలీషన్స్ రాలేదు, కానీ 6172లో 156, 157, 158 పొజిషన్స్ డిలీషన్స్ వచ్చాయి. RT-PCR ఎస్కేప్ అవుతుంది, RT-PCR దొరకదు. ఒక్కటే చెప్తున్నా, పీపుల్, మీకు ఎవరికైతే యాంటీజెన్ పాజిటివ్ వస్తుందో, కోవిడ్ యాంటీజెన్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది, యు ఆర్ లక్కీ. యు పీపుల్ ఆర్ రియల్లీ లక్కీ. అవి పాత వేరియంట్లు, ఆ యాంటీజెన్కి అవి బైండ్ అయ్యాయి అంటే ఖచ్చితంగా మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీలకు కూడా బైండ్ అవుతాయి, మీకు వైరల్ క్లియరెన్స్ తొందరగా అవుతుంది. యాంటీజెన్ పాజిటివ్ ఆర్ వెరీ లక్కీ పీపుల్. నెక్స్ట్ RT-PCRలో కూడా ఫైండ్ అయింది అంటే నెంబర్ 2 అనమాట, లక్కీలో నెంబర్ 2. అట్లీస్ట్ పాత వేరియంట్లు ట్రీట్మెంట్ అప్డేట్ అయి ఉంది, కనీసం దానికి ట్రీట్మెంట్ కొంతలో కొంత చదువుకున్న డాక్టర్కి ఆ ప్రోటోకాల్ మటుకు అప్డేట్ అయి ఉంది. యూ హ్యావ్ మోర్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. కానీ ఇవి రెండు దాటి నెగిటివ్ వస్తుంది చూసారా, సంకల గుద్దుకోమాకండి, ఎగిరి గంతులే మాకండి. మీకు సింటమ్స్ ఉండి ఇవి రెండు కానీ ఎస్కేప్ అయ్యింది అంటే అది ఖచ్చితంగా యాంటీబాడీ ఎస్కేప్, CD8 ఎస్కేప్. L452R 6172గానే అనుమానించండి, లేకపోతే 618గా అనుమానించండి. ఆల్రెడీ PHE UK, పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ UK నిన్న రిపోర్ట్ రిలీజ్ చేసింది. పాత వేరియంట్ D614G 1.2% సెకండరీ అటాక్ రేట్ అయితే 1.2 అయితే, బాగా విపరీతంగా ఇంగ్లాండ్లో కేసులు పెరిగినటువంటి B117 ఫాస్ట్ ట్రాన్స్మిటబిలిటీ అని చెప్పారో దాని సెకండరీ అటాక్ రేట్ 1.9. బట్ PHE UK కొత్తగా ఫైండ్ చేసింది ఏంటంటే మన డబుల్ మ్యూటాంట్లో సెకండ్ లీనేజ్ ఏదైతే ఉందో 6172 దీని సెకండరీ అటాక్ రేటు 3.9 అని నిన్న డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. కేసులు విపరీతంగా, మామూలుగా కాదు, చాలా విపరీతంగా పెరుగుతాయి ఫ్యూచర్లో. ఎందుకంటే సదరన్ స్టేట్స్లో ప్రళయం వస్తుంది. భయపిస్తున్నానని చెప్పి ఇచ్చేసిన యూ విల్ విజువలైజ్ దిస్. పీపుల్ని ఇమీడియట్గా అలర్ట్ చేసి, ఎందుకంటే మనకు N4 వచ్చి వెళ్ళిపోయింది, కాస్త కూస్తుంది ట్రీట్మెంట్కి లొంగుతుంది. కానీ L452R ఇమ్యునో కాంప్రమైజ్డ్, అది హైపర్ ఇన్ఫ్లమేటరీ కాదు, అది ఇమ్యునో కాంప్రమైజ్డ్. అది యాంటీబాడీ ఎస్కేప్ E484K P681R. అట్లాగే L452R HLA యాంటీజెన్ ఎస్కేపు, NF9 పెప్టైడ్ డిలీషన్ వచ్చింది దాంట్లో. కాబట్టి ఇటు CD8 T సెల్స్కి దొరకదు, యాంటీబాడీలకి దొరకదు. డెల్ 156, 157, 158 వల్ల RT-PCRకి దొరకదు. ఎన్నిటికి దొరకకుండా మాయమైపోతుంది. హ్యాలో మ్యాన్ కనపడని దాని మీద మనం ఫైట్ చేయలేం. మీరు ఈ రకంగా రేపు L452R ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ HLA యాంటీజెన్ ఎస్కేప్ దానికి మీరు స్టెరాయిడ్ ఇస్తే అతన్ని సేవ్ చేయటం అతను రాసిన భ్రమ వల్ల కూడా కాదు. దయచేసి అర్థం చేసుకోండి.
ఇప్పుడు మనకు రాబోయేది L452R 440K వచ్చి వెళ్ళిపోయింది. వచ్చేదానికి స్టెరాయిడ్ పని చెయ్యదు, స్టెరాయిడ్ రివర్స్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఢిల్లీలో ఇప్పుడు ఆల్రెడీ L452R వెళ్ళింది. ఎప్పుడైతే దాని ప్రవేశం జరిగిందో స్టెరాయిడ్ వేసిన వాళ్ళందరికీ మ్యూకర్మైసిస్ కేసులు వస్తున్నాయి. ఇమ్యునో కాంప్రమైజ్డ్, ఇంకా ఫర్దర్ ఇమ్యునో కాంప్రమైజ్ అయిపోయి బ్లాక్ ఫంగీలు, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు విపరీతంగా వాళ్ళని చంపేస్తున్నాయి. నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా చంపేస్తున్నాయి. కోవిడ్కి నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా చంపేస్తున్నాయి. ఈ పాయింట్స్ మీరు కన్సిడర్ చేయకపోతే మీ అహంకారంతో ఇంకా ఈ స్టెరాయిడ్, ఈ యాంటీబయాటిక్లు ఇనిషియల్ స్టేజ్లోనే మీరు కొనసాగిస్తే ఇది ఖచ్చితంగా అండర్ 307 కింద పనిషబుల్ అఫెన్సే. దయచేసి ఎడ్యుకేట్ అవ్వండి, అప్డేట్ అవ్వండి. నేను చెప్పటం కాదు, కెమికల్ ఇంజనీర్ చెప్తే మీరు వినరు కాబట్టి మీ పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్ రందీప్ గులేరియా చెప్తున్నారు. మీ ప్రపంచ పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టరు డాక్టర్ స్వామినాథన్ చెప్తున్నారు. అట్లీస్ట్ రెస్పెక్ట్ దెమ్. నన్ను ఎట్టా పట్టించుకోరు, వాళ్ళనన్నా పట్టించుకోండి. మీ అహంకారంతో ఇంకా ప్రజలను చంపడానికి మీ ప్రిస్క్రిప్షన్లో స్టెరాయిడ్లు కానీ యాంటీబయాటిక్లు కానీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ మా వాలంటీర్స్లో వచ్చినటువంటి లాయర్స్ చేత ఇనిషియేట్ చేపిస్తాం. అనవసరంగా మీ లైఫ్ రిస్క్లో పెట్టుకోమాకండి. ఇది ఏమన్నా అనుకోండి, పీపుల్ని ఇంకా మెర్సీ కిల్లింగ్లు చేస్తా అంటే వీ వోంట్ అలౌ. రెండోది, మీరు నీతులు చెప్తున్నారు కదా, మీరు నీతులు చెప్పేటప్పుడు ఇలా వైజాగ్లో నోవాటెల్ 5 స్టార్ హోటల్ 5,000 రూపీస్ 6,000 రూపీస్ రూమ్ దొరుకుతుంది. 5 స్టార్ రేట్ తీసుకోండి. మీరు 5 స్టార్ రేట్ తీసుకోండి. రూమ్ ఛార్జెస్. మీ వెంటిలేటరు 15 లక్షల, 20 లక్షల, 30 లక్షల. దానికి డిప్రిసియేషన్లో లేకపోతే ఇంకా రకరకాల ఛార్జెస్ అన్నీ వేసుకొని రోజుకి ఎందుకంటే సరే 100 రోజులే ఉంటుంది, 100 రోజుల్లోనే వెంటిలేటర్ డబ్బులు సంపాదించేసుకోవాలి. ఆ 100 రోజులకి డివైడ్ చేయండి దాన్ని, అంత తీసుకోండి వెంటిలేటర్కి. ఇంకా మందులు అంటారా, ఎంత డెక్సామెథాసోన్ ఎంత, మెథల్ప్రెడిజోన్ ఎంత, మీరు రాసే అయ్యేగా. మిగతా అన్నీ ఏముంది పాపం, లిస్ట్ చాలా పెద్దగా రాసేసరికి పాపం పేషెంట్లు మా డాక్టర్ గారు చాలా మందులు రాశారు అనుకుంటారు. అది గ్యాస్ టాబ్లెట్, ఇక్కడ ముందు మీరు ఇంటికాడ ఉన్నప్పుడేమో టాబ్లెట్లు రాస్తారండి. ఐసీకి వెళ్ళంగానే గ్యాస్ ఇంజెక్షను, వాంతులు రాకుండా ఇంజెక్షను, ఈరోజునాలు అవ్వకుండా ఇంజెక్షను, విటమిన్ సప్లిమెంట్ ఇంజెక్షను, ఇవన్నీ ఇంజెక్షన్గా మార్చేసి తేపకి నర్సు వచ్చి ఒక ఇంజెక్షన్ ఆ గ్లూకోజ్లోనో లేకపోతే ఆ సెలైన్లోనో పొడిసేస్తుంటే అమ్మో అసలు మామూలుగా లేదు తెలుసండి ట్రీట్మెంటు. అసలు హాస్పిటల్కి వెళ్ళాం, అసలు ఎంత బాగా ట్రీట్మెంట్, అసలు పొడిసే పని మీదే ఉన్నారండి. ఇదంతా హోమియో వైద్యం, హోమియో విత్ అల్లోపతిక్ మెడిసిన్స్. ఓకే, భ్రమంలోంచి బయటికి రండి. ₹15,000 కంటే మించి ఖర్చు కాదు. 15,000 రూపాయలు కానీ వాళ్ళు ఛార్జ్ చేస్తే 50% ప్రాఫిట్లో ఉంటారు వాళ్ళు. 15,000 రూపాయలకే. ఎందుకంటే మనం నోవాటెల్ ఈ రేంజే తీసుకుందాం బెడ్ ఛార్జెస్. మిగతా రాసే మందులన్నీ అంటారా, తీసుకురమ్మనండి. నిన్నెవరో ఒక డాక్టర్ పెట్టారు, అసలు మేము ఎంత తక్కువ పని చేస్తున్నామని తెలుసా, 30,000 రూపీస్ పర్ మంత్. సరే, ముగ్గురు డాక్టర్లు 3 డ్యూటీలు, ₹1,00,000. ఏది నెలకి? మీకు చాలా తక్కువ ఇస్తున్నారు కదా జీతాలు. నెలకి 3 డాక్టర్లు 3 షిఫ్ట్లో 3 డాక్టర్లను ఐసీ దగ్గర పెట్టారనుకుంటున్నాం. ఒక్కొక్కళ్ళు 50 బిడ్ మినిమం ఎక్విప్డ్ కదా. ₹1,00,000 డివైడెడ్ బై 30 అంటే రోజుకు ₹3,000. రోజుకు 3,000 డివైడెడ్ బై 50 పేషెంట్స్. ఒక్కో పేషెంట్ దగ్గర మీరు ఎంత ఛార్జ్ చేయాలి? ₹60 డాక్టర్కి. నర్సుకి ఇంకా తక్కువ కదా, ₹30, ₹90. రౌండ్ ఆఫ్ 100 చేసుకుందాం. నోవాటెల్ బెడ్ ఛార్జెస్ వేసుకుందాం. నోవాటెల్ ₹6,000 బెడ్ ఛార్జెస్ కింద వేసుకుందాం. నోవాటెల్ రూమ్ రెంట్ వేసుకుందాం. మీరు హై ఇస్తారు కదా కంఫర్ట్.
భోజనం 1000 రూపాయలు వేసుకుందాం, 5 స్టార్ భోజనం పెడుతున్నారు మీరు అనుకుందాం. నాకు తెలిసి సప్పిడి కూడే పెడతారు వాళ్ళకి, ఐసీయూలో సప్పిడి కూడే పెడతారు. పోనీ మీ సప్పిడి కూడుకి 1000 రూపాయలు వేద్దాం. మీరు చెప్పిన 30,000 జీతం ప్రకారం, నర్సుకు 15,000 జీతం ప్రకారం రోజుకు పేషెంట్కి 100 రూపాయలు అవుద్ది. 7,100 రూపాయలు అయింది. మందులకు మళ్ళీ బిల్లు ఎట్టా వేస్తున్నారుగా, 7,100 రూపాయలు అయింది. 10,000 తీసుకోండి, 10,000 తీసుకోండి. మందులు మా బామర్ది షాపులో కాకుండా మీరు ఎక్కడన్నా తెచ్చుకోండి అని చెప్పి లిస్ట్ ఇవ్వండి. మందులు మా బామర్ది షాపులోనే కాకుండా మీరు ఎక్కడన్నా తెచ్చి ఆ ఇంజక్షన్లు ఇస్తే మేము చేస్తామని చెప్పి ఇవ్వండి. ఎంత అయితే కోవిడ్ ట్రీట్మెంట్ 15 రోజులు చూద్దాం. మీరు ఒకరోజు ఛార్జ్ చేసే ఈ 1,50,000 నెలలో ఈ 15 రోజులకు సరిపోతుంది. ఈ ఫ్యాక్స్ కావా చెప్తున్నా. కామెంట్లో నన్ను ఎంత గెలుక్కుంటే నేను అన్ని ఫ్యాక్స్ బయట పెడతా. కామెంట్స్లో నన్ను గెలుక్కోవద్దు. చాలా పేషెన్స్తో చాలా, ఎందుకంటే డాక్టర్ మీద నమ్మకం కోల్పోకూడదు ప్రజలు అని చెప్పి నేను చాలా లిమిట్గానే మాట్లాడుతున్నా. అనవసరంగా వచ్చి ప్రతిసారి నీకేం తెలుసు నాకు తెలిసినయే కదా 6 నెలల తర్వాత పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. మీకు అన్నీ తెలుసు, మీరెందుకు చదువుకోలేకపోయారు? నాకులాగా మీకు అన్నీ తెలుసు కదా. నిన్న ఎవరో ఒక మెడికల్ బుక్స్ మొత్తం లిస్ట్ పెట్టింది, ఇవన్నీ నువ్వు చదివావా అని. మరి అవన్నీ చదవకుండా నాకు ఇన్ని తెలుస్తాయి, అవన్నీ చదువుకున్న నీకు ఇంకా ఎక్కువ తెలియాలి కదా. మరి ఆ పుస్తకాలు చెప్పినాయి, ఫస్ట్ వీక్ ఏదన్నా వ్యాధి కానీ నీ మీద దాడి చేస్తే ఇమీడియట్గా నీ సైన్యం మొత్తాన్ని జీనోసైడ్ చేసి నీ సైన్యాన్ని చంపే, అవతలోడి మీద యుద్ధం చేయడం కాదు, నీ సైన్యాన్ని చెప్పేమని చెప్పా నీ ఇమ్యునాలజీ పుస్తకాలు. ఇది ఆవేశం అయితే కాదండి, కళ్ళ ముందు చూస్తున్న చావులు చూసి వచ్చే ఆక్రోశం. మంచి డాక్టర్లు అపార్థం చేసుకోండి. ఎందుకంటే సార్ ఈ ఫీజులు మీరు వసూలు చేయట్లేదు, మీరు అక్కడ శాలరీకే పని చేస్తున్నారు నాకు తెలుసు. మీకు ఎంత శాలరీ ఇస్తున్నారో కూడా నాకు తెలుసు. ఇది ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది. దయచేసి మీరు మటుకు ఈయన డాక్టర్ని అంటున్నాడని చెప్పి మీరు అపార్థం చేసుకోవద్దు. మీరు కాదు కదా బిల్లింగ్ సెక్షను, మీరు ఇందాక నేను చెప్తున్నటువంటి ఈ 30,000 రూపాయల శాలరీ సెక్షన్లోనే ఉన్నారు కదా సార్. మీ శ్రమ దోపిడీకి గురవుతుంది. అత్యంత రిస్కీ ప్లేస్లో మీరు మిమ్మల్నే కాదు మీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టి చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీ చేసే సేవని రాబందుల్లాగా వేరే వాళ్ళు మీ మీద నెగిటివ్ వచ్చేలాగా, మీరు ఇంత కష్టపడి కూడా ఉపయోగం లేకుండా జనాల్లో నెగిటివ్ వెళ్తుంది. ఎందుకు నాకు ఇంత సపోర్ట్ వస్తుంది జనాల నుంచి, ప్రాణాలు కాపాడే మీకు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే నిజంగా దోపిడీ నిజం కదా, మీకు తెలుసు కదా సార్. దోపిడీ నిజం అనేది ఐసీయూలో పనిచేస్తున్న ప్రతి డాక్టర్కి తెలుసు కదా. ఎంతోమంది మీరు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం, ఈ పాపంలో మాకు భాగం వద్దని చెప్పి ఎంతోమంది డాక్టర్లు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు నాకు తెలుసు. కాకపోతే బయటికి వెళ్ళిపోతే మళ్ళీ కోవిడ్ సెంటర్ ఇంకోటి పర్మిషన్ తీసుకోవడానికి, అవన్నీ ఇప్పుడు జరిగే పని కాదు ఇన్వెస్ట్ చేయడానికి. లేకపోతే ఇంకోటి, మనం ఈ టైంలో ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది పోయి ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఒగ్గబట్టి వెళ్ళి అక్కడ సర్వీస్ చేస్తున్నారని తెలుసు నాకు. అందరూ గొంతెత్తండి సార్. వచ్చేది మహాప్రళయం. L452R కాదు, అది ఆల్రెడీ నెల క్రితం మాట్లాడుకుంటే L452R కిందే ఉంది, 617 కిందే ఉంది. నెల తర్వాత మాట్లాడుకుంటున్నాం 6171, 6172, 6173 అని. 6172 డిలీషన్స్ వచ్చాయి. ఏ స్పేస్లో వెళ్ళి యాంటీబాడీలు కొడుతున్నాయో 156, 157, 158 తీసి అవతల పడేసింది. ప్రతి వాడు వచ్చి ఇక్కడ కొడుతున్నాడు రా అని చెప్పి ఆ ప్లేస్ పొజిషన్ స్పైక్లో డిలీషన్స్ చేసుకుంది. ఇట్లా ఎమర్జ్ అవుతూనే ఉంటాయి. నేను చెప్పడం కాదు, మడోన్నా CEO వ్యాక్సిన్, పెద్ద వ్యాక్సిన్ కంపెనీ ఆయన చెప్పాడుగా 6 monthsలో అత్యంత మొండి వేరియంట్ రాబోతోందని. ఇలాగే ఎమర్జ్ అవుతాయి. వదిలేసాం. హోస్ట్ నుంచి హోస్ట్కు మారేటప్పుడల్లా
లేదు ఇంట్లో ఉన్న కుక్కలకో పిల్లులకో అంటుకొని మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడల్లా అత్యంత దారుణమైన వేరియంట్లుగా మారతాయి అవి. పొలిటీషియన్స్కి ఇవన్నీ తెలియదు సార్. బ్యూరోక్రాట్స్ కానీ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ సెక్రటరీలు కానీ వచ్చే విపత్తును ఊహించి వాళ్ళకి అప్డేట్ చేయండి సార్. అనవసరంగా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా పీపుల్ నుంచి వాళ్ళు ఇవాళ అనవసరంగా నెగిటివిటీ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న అడ్వైజర్లో లేకపోతే ఇచ్చే రికమెండేషన్స్ కరెక్ట్గా లేవు కాబట్టి ఇటు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అటు వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు, పొలిటీషియన్స్ బ్యాడ్ అవుతున్నారు. వాళ్ళు డాక్టర్లు చదవలేదు, వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ చదవలేదు, వాళ్ళు మైక్రోబయాలజీ చదవలేదు. వాళ్ళకి ఓపిక్గా 1 గంట కూర్చొని రాబోయే విపత్తు ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు చేయగలిగింది ఏంటి, జీవో ఇస్తారు. వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే దాని మీద సంతకం పెడతారు. అవసరమైతే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇంకా ఎడిషనల్ పవర్స్ ఏమన్నా కావాలంటే ఇస్తారు. అంతేగాని వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్లో లేకపోతే వాళ్ళు వచ్చి ఎపిడమాలజీ ఈ పాండమికల్ కంట్రోల్లో వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ డేటా వాళ్ళ దగ్గర లేకుండా, దాని మీద అవగాహన లేకుండా వాళ్ళు ఎలా చేయగలుగుతారు? అవగాహన ఇవ్వాల్సింది ఎవరు? ఈ పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మౌనంగా ఉంటున్నారు. నిజాలు తెలిసినా ఏమో ఇది చెప్తే మళ్ళీ ఇది ఆయనకు నచ్చకపోతే మళ్ళీ మన మీద యాక్షన్ ఏమైనా తీసుకుంటారో, మన ఏమన్నా తీసుకెళ్ళి ఛత్తీస్గఢ్ అడవుల్లోనో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో వస్తే శ్రీకాకుళం అరకులోయల్లోనో వేస్తారేమో అని భయం. ఈ భయం వల్ల చివరికి రేపు ప్రమోషన్ వస్తుందో రాదో ఇవన్నీ తర్వాత సార్. ముందు బతికుంటే మనము, మన ఫ్యామిలీ, మన పిల్లలు బతికుంటే ఈ ఆస్తులు, ఈ ప్రమోషన్లు, ఈ మంచి పేర్లు, చెడ్డ పేర్లు ఇవన్నీ తర్వాత సార్. మూటగట్టి ముట్టుకోవటానికి ఎవడో రాకపోతే ఇవన్నీ ఉండి ఏం లాభం అండి? అందరూ దయచేసి, నాది ఆవేశం కాదు ఆక్రోశం, అర్థం చేసుకోండి. నా ఒక్కడి కోసం ఫైట్ కాదు ఇది. నేను శుభ్రంగా నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ నేను డెవలప్ చేసుకున్నా, శుభ్రంగా ఇంట్లో కూర్చొని వేవ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తా. నాకు నేను ఓన్గానే విత్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్తో సహా రెడీగా ఉన్నా. నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రొఫిలాక్సీ వాడతా. ఇనిషియల్ స్టేజ్లోనే చిన్న తేడా వచ్చిన డబుల్ డోసులకి వెళ్ళిపోతాను. నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీ గురించి, మీ ఫ్యామిలీల గురించి ఆలోచించండి. ఎవరైతే కీ పొజిషన్స్లో ఉన్నారో ఎవరో కాపాడలేరు. గొంతులో పైపేసిన తర్వాత ఎవరు ఇంటికి రారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.